సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు QPFP సాయిరామ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఇప్పుడు ఇల్లు అనేది ఒక కళ అండి ప్రతి ఒక్కరికి. అయితే మనం ఇప్పుడు 25 to 30 ఇయర్స్ తీసుకుంటే ఆ ఏజ్లో లోన్ పెట్టి ఇల్లు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి దానివల్ల ఎదురయ్యే సమస్యలు కానీ ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక గొప్ప కళ ఉంటుంది. సో దీన్ని అచీవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏ స్టేజ్కైనా వెళ్తూ ఉంటారు. సో నేను చాలా మందిని చూశాను, వాళ్ళ జీవితకాలం అద్దెల్లో గడిపారు. సో ఆల్మోస్ట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ దేర్ కెరియర్లోనే సొంత ఇల్లులోకి పోయారు చూశాను. ఆ గృహప్రవేశ రోజు వాళ్ళ కళలో ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఏం నడుస్తుందంటే చాలా మందికి ఆ ఇల్లు అనేది కాస్ట్లీ అయిపోతుందని అర్థమైపోయింది. రాను రాను దాని వాల్యూస్ పెరుగుతున్నాయని చెప్పి తెలిసిపోయింది. ఒకప్పుడు మనకి ప్రీవియస్ జనరేషన్స్ ఎలా ఉండేయంటే ఇల్లు అనేది లైక్ వాళ్ళ రిటైర్మెంట్కి ముందో లేదా రిటైర్మెంట్ కార్పస్ వచ్చిన డబ్బుతోనో ఇల్లు కొనుక్కునేవాళ్ళు. ఆ తర్వాతే మిగతా సెటిల్మెంట్స్ కానీ ఏమైనా చేసేవాళ్ళు, పిల్లలకి ఏమైనా ఇవ్వటం కానీ అవన్నీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా కొంచెం ఆల్మోస్ట్ 18% వరకు ఉండేవి. సో లోన్తో వెళ్ళి కొనుక్కోవాలి అనేది కాదు అప్పుడు. సో సేవింగ్స్ మెజారిటీ 90% అలా సేవింగ్స్ పెట్టుకొని ఏదో అయితే కనుక 5 to 10% లోన్కి వెళ్ళేవారు. అండ్ ఇప్పుడైతే గనక మీరు చూస్తుంటే గనక ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకి ఈవెన్ స్టార్టింగ్ సాలరీస్ కూడా 1 lakh వస్తున్నాయి. 1 lakh అంటే చాలా మందికి నేను చూశాను. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో చదివిన వాళ్ళకి, ఈవెన్ నార్మల్ కాలేజెస్లో కూడా నేను చూశాను. అండ్ సాలరీస్ ఎప్పుడైతే పెరిగాయి అండ్ ఇంట్రెస్ట్ రేట్లు చూస్తే కనుక అప్పుడు 18 ఉండేవి, ఇప్పుడు 8, 9, 7% కూడా పడిపోయింది. ఇంట్రెస్ట్ పడిపోయింది. అండ్ హౌస్ రేట్లు బాగా పెరుగుతున్నాయి. సో దాంతో ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ప్రెషర్ పెడుతున్నారు. సో శాలరీ వచ్చింది కదా, ఇంకా ఇల్లు తీసుకుందాం. సో ఇప్పుడు వరకు మనకి ఇల్లు లేదు. సో ఈ పిల్లలు కూడా ఏంటంటే ఈ 25 ఇయర్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ వాళ్ళకి మనీ మేనేజ్ చేసేంత మెచ్యూరిటీ ఉండదు. ఎందుకంటే అప్పుడే వాళ్ళు మోస్ట్లీ ఎంజాయ్ చేయాలనుకునే ఏజ్. అప్పటి వరకు కాలేజెస్లో వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అప్పుడప్పుడే వాళ్ళు ఎర్న్ చేయడం మొదలు పెడుతుంటారు. అండ్ వీళ్ళు కనుక మోస్ట్లీ ఇల్లు లేని బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే కనుక ఓకే మా ఫాదర్ ఎంత కష్టపడ్డాడు, సో ఇప్పుడు కొంచెం నేను ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పి ఆ థాట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ఎమోషన్కి వెళ్ళిపోయామో అప్పుడు మన లాజిక్ పనిచేయదు, ఎమోషనే డామినేట్ చేస్తుంది. అండ్ నేను చేస్తున్న చాలా కేసెస్లో ఇల్లు కొనేటప్పుడు ఒక బడ్జెట్ పెట్టుకుంటారండి. ఆ బడ్జెట్ని 99% దాటేస్తారు ఈజీగా. రీసెంట్గా చూశాను, 60 lakhs అన్నారు ఒక హౌస్. తిరిగారు, వాళ్ళకి నచ్చిందేమో ఒక 80 lakhsలో దొరికిందంట. సో వాళ్ళకి నచ్చింది చూడగానే వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ వాళ్ళు మర్చిపోయారు. సో ఓకే ఏం కాదు 80 lakhs అయితే జస్ట్ 20 lakhs అయితే ఏమవుతుంది అని చెప్పేసి మూవ్ అయ్యారు. నెక్స్ట్ కొత్త ఇల్లు కొనేటప్పుడు సేమ్ అదే రేంజ్లో ఫర్నిచర్ ప్లాన్ చేయాలి కదా, ఇంటీరియర్. సో దానికి కొంచెం మూవ్ అయ్యారు. అండ్ ప్రతిదీ ఇంటికి తగ్గట్టుగా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఎందుకు చేశారంటే ఒకసారే కొంటాం కదా, లైఫ్లో ఒకసారి తీసుకునేది. సో దాంతో ఏమవుతుంది బడ్జెట్ అనేది మనం పెట్టుకున్న లిమిట్ కన్నా 30% ఈజీగా స్ట్రెచ్ అవుతూ ఉంది. సో ఇలా స్ట్రెచ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఇల్లు లోన్లో తీసుకుంటారు. లోన్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ అంతా లోన్కే వెళ్తుంది. సో వాళ్ళు అనుకున్నది లోన్కి కాస్త అట్లీస్ట్ ఒక 50% అనేది డబల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎఫెక్ట్ మొత్తం ఈఎంఐ కట్టాలి. సో నాకు 25 ఇయర్స్ పర్సన్ 1 lakh శాలరీ వస్తుంది, ఒక 70 lakhs 75 lakhs లోన్ తీసుకున్న ఆల్మోస్ట్ 50,000 హీ హాస్ టు పే ఈఎంఐ. ఇప్పుడు ఆయన చేస్తున్న జాబ్ నచ్చలేదు, లేదా ఆఫీస్లో బాస్ ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇప్పుడు ఆయనకి ఏదో ఎంబీఏ చేయగలరా? లేదు, ఈఎంఐ కట్టాలి కదా. లేదా అబ్రాడ్ వెళ్ళాలనుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అబ్రాడ్ వెళ్ళారు, కొంచెం మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాకపోతే ఒక 2 years మాస్టర్స్ చేయాలి. సో బట్ మళ్ళీ అప్పు తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అప్పు తీసుకున్నారు. సో ఎర్లీ కెరియర్లో మీరు ఇలాంటి పెద్ద పెద్ద లోన్స్కి వెళ్తే కనుక మీరు జీవితాంతం దానికే కట్టుబడి ఉండాల్సి వస్తుంది. సో ఎర్లీ పార్ట్ ఆఫ్ ద కెరియర్లో మీరు రిస్క్ చేయడానికి అవకాశం ఉంది. సో అదే ఇప్పుడు ఆ పర్సన్కి ఏమి లేవనుకుంది. సో ఎంబీఏ ట్రై చేశారు, వస్తే మంచి ఇన్కమ్ 1 lakh కాస్త 2 lakhs అవ్వచ్చు. లేదు అనుకుందాం, సో మళ్ళీ అగైన్ 1 lakh 1,20,000 హీ విల్ అగైన్ రెజ్యూమ్ ద కెరియర్. అక్కడ రిస్క్ తీసుకోవడానికి అవకాశం ఉంది, అండ్ రివార్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఈ టైంలోనే మీరు మొత్తం లోన్స్ బార్డెన్స్ ఇవన్నీ పెట్టారనుకోండి, ఫస్ట్ అంత మెచ్యూరిటీ ఉండదు, నెక్స్ట్ కెరియర్ గ్రోత్ ఆగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల ఈఎంఐ ట్రాప్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇట్స్ పర్సనల్గా నేను అనుకుంటుంది, ఇట్స్ బెటర్ టు డీలే ద హోమ్ ఫర్ 5 years. 25 to 30 కాకుండా 30 to 35 మధ్య మీరు ఫోకస్ చేయండి. అప్పుడంటే మీరు అప్పటికే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది, మీరు చూస్తూ ఉంటారు ఇక్కడ అసలు ఎలా ఉన్నాయి రేట్స్ ఏంటి, వీటన్నిటి మీద మీకు మంచి అవగాహన వస్తుంది. కాబట్టి ఎంతలో కొనుక్కోవాలి అది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీకు ఆ టైంకి 30 to 35 మోస్ట్లీ ఆర్ మ్యారీడ్ అండ్ కిడ్స్ ఉంటారు కాబట్టి మీకు ఏ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో మీకు ముందే తెలుస్తుంది. ఇప్పుడు ప్రీవియస్ కేసులో ఏంటంటే 1,50,000 ఈఎంఐ పోయింది, మిగిలిన 50,000 అంటే దే హ్యావ్ టు గో ఫర్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్.
సో సైమల్టేనియస్గా ఒక 2-3 ఏళ్ళలో పెళ్ళి అయిపోతే, సో ఒకవేళ శాలరీ అంతగా పెరగకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే మీరు ముందుగానే క్లారిటీతో ఉన్నారు, మీకు 1.2 lakhs ఉంది ఆర్ 1.5 lakhs ఉంది, యు ఆర్ మ్యారీడ్, సో ఈఎంఐ 50,000 పోతే నాకు కష్టం, సో ఇంకొంచెం డీలే చేయొచ్చు, లేదా ఇంకా ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయి, అది మీరు ఆలోచించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ హోమ్ లోన్ కూడా అది మిగతా లోన్స్లో ఉండదండి, ఇది ఒక లాంగ్ టర్మ్ లోన్, 30 years ఉంటుంది, 20 years అలా పెడుతూ ఉంటారు. సో ఇందులో కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువగా అగ్రెషన్గా క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఉన్న శాలరీ మొత్తం దానికే పెట్టేస్తారు, అప్పుడు వాళ్ళ చేతిలో సేవింగ్స్ కూడా మిగిలి, రేపు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే పరిస్థితి ఏంటి? సో మోర్ మిస్టేక్స్ చేసే ఏజ్ కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. సో లోన్ తీసుకొని కనుక మనం ఇల్లు కొనుక్కుంటే అండి, చాలా మంది ఏంటంటే మెయిన్ వైల్ మధ్యలో కూడా ఇంత అమౌంట్ అని కట్టేసి క్లియర్ చేద్దాం అనుకుంటారు. అలా కాకుండా త్వరగా క్లియర్ చేసుకోవాలంటే ఏమన్నా? సో ఒకటేంటంటే, లోన్ మనం తీసుకునేటప్పుడు హోమ్ లోన్లో ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో సపోజ్ నేను ₹1 కోటి బ్యాంక్ నుంచి తీసుకున్నాను, నాకు బ్యాంకర్ నేను కొన్న ప్రాపర్టీని జస్ట్ తన పేరు మీద రాసుకుంటాడు అంతే, హైపోథికేషన్ పెడతాడు, ప్రాపర్టీ నా దగ్గరే ఉంటుంది, అండ్ ఐఎమ్ గెటింగ్ దట్ లోన్ ఎట్ 7-8%. సో బయట మార్కెట్లో ఎవరైనా 7 to 8%కి అంత అమౌంట్స్ ఇస్తారా? ఇక్కడ మనకు చాలామంది అనుకుంటారు ఏంటంటే ఐఎమ్ పేయింగ్ హెవీ ఇంట్రెస్ట్ అనుకుంటారు, బట్ మీరు ఇంట్రెస్ట్ ఫార్ములా కనుక చూస్తే కనుక ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు ఇయర్స్ మార్చినా కానీ ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు మారదు, అంటే మీరు కట్టే ఇంట్రెస్ట్ ఎప్పుడు ఫిక్స్డ్ రేటే ఉంటుంది. కానీ చాలామంది ఏమనుకుంటారు, నేను ఎక్కువ కడుతున్నాను, సో నేను 30 lakhs తీసుకుంటే ఆల్మోస్ట్ 90 lakhs కడుతున్నాను, అమ్మో నేను ఇంత కట్టాలా బ్యాంక్. మరి బ్యాంక్ కూడా అనుకోవచ్చు కదా, తన 30 లక్షలు మీ దగ్గర 30 ఏళ్ళు ఉంది, సో బ్యాంక్ డబ్బులు మీరు వాడుకున్నందుకు అంత టైం కడుతున్నారు. ఇన్ రియాలిటీ మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టరు, తక్కువ కట్టరు, సేమ్ ఎంతైతే అగ్రీడ్ రేట్లో ఉన్నారో అంతే కడతారు. అండ్ అడిషనల్గా దాన్ని తగ్గించాలి అనుకోండి, సో 30 years వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఇన్కమ్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒకప్పుడు 20 years బ్యాక్ శాలరీస్ ఇప్పుడు చూడండి, సో సైమల్టేనియస్ అదే ట్రెండ్ కంటిన్యూ అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇనిషియల్గా మీకు ఒక ఈఎంఐ ఉందనుకోండి, 40,000 ఈఎంఐ, తొందరపడి ఎక్కువ కట్టద్దు, 40,000 కట్టండి. ఒక 1 year తర్వాత ఒక 2,000 పెంచుకోండి, తర్వాత ఇంకో 2,000 పెంచుకోండి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ హైక్ వస్తుంది కదా, అట్లీస్ట్ 5,000 or 10,000 శాలరీ పెరుగుతుంది కదా, దానిలో మనం ఎక్స్ట్రా ఈఎంఐ కడుతూ ఉంటాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి లోన్ 30 years తీసుకున్న లోన్ కూడా ఆల్మోస్ట్ సగానికి సగం టైంలో అయిపోతుంది. సో 15 years మోస్ట్లీ క్లియర్ అయిపోతుంది. సో దీన్ని మనం స్టెప్ అప్ ఈఎంఐ మెథడ్ అంటాం. సో మన ఈఎంఐని ఏంటంటే స్టార్టింగ్లో ఎప్పుడు కట్టాం, ఎందుకంటే ఇప్పుడు మనకి ఖర్చులు ఉండొచ్చు, లేదు మొత్తం నేను ఈఎంఐకి కట్టేస్తే రేపు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ప్రాబ్లం అవ్వచ్చు. అదే నేను ఏం చేస్తానంటే, నాకు ఫ్యూచర్లో ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని నేను ఫ్యూచర్లో ఎక్కువ ఈఎంఐ కడతాను. ఇలా స్టెప్ అప్ ఈఎంఐ చేయడం వల్ల దాదాపు టెన్యూర్ అనేది సగానికి సగం తగ్గిపోతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా మన సగానికి సగం మీరు అనుకున్నట్లు టోటల్ పే చేసే దాంట్లో సగానికి సగమే మనం పే చేస్తూ ఉంటాం. సో ఈ స్టెప్ అప్ ఈఎంఐ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈఎంఐని ఎప్పుడు స్టెప్ అప్పే చేయండి, అంటే లంసమ్ అమౌంట్స్ ఒకేసారి ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం పే చేయొద్దు. ఎందుకంటే మీరు పే చేసినా, మీరు ఒకవేళ హోమ్ లోన్ నాకు 50 lakhs ఉంది, నేను 5 lakhs పే చేయాలనుకుంటున్నాను, నేను చేసినా కానీ నా దగ్గర సేవ్ అయ్యేది 7% or 8% మాత్రమే, అంటే ఇట్స్ హార్డ్లీ 7,000 or 8,000 per lakh, అంటే 5 lakhs మీద నేను 40,000 మాక్సిమం సేవ్ చేసేది. అదే నేను 1 lakh పే చేసి మిగిలిన 4 lakhsని ఏదైనా లాంగ్ టర్మ్ గోల్కి నేను ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు అది యూజ్ అవ్వచ్చు. అలా మనం ప్లాన్ చేసుకుంటే కనుక బెటర్గా ఉంటుంది.